వాడి పేరే విద్యార్థి. ఆ సమయమునందు నువ్వు ఎంత విద్య సముపార్జనం చేశావో అదే నీకు రాబోయే జీవితంలో తొట్టుపాటు పడకుండా ఊంచుకుని నిలబడగలిగినటువంటి స్థితినిస్తుంది, ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. నువ్వు ఏ స్థానంలో కూర్చున్నావన్నది కాదు, ఏ స్థానంలో కూర్చున్నా కూడా పూజనీయుడవై, అతను విశ్వసనీయమైనటువంటి వ్యక్తి, అతను పద్ధతైనటువంటి జీవితము గడిపేటటువంటి వాడనేటటువంటి కీర్తిని తెచ్చిపెడుతుంది. ఎదర జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఉండొచ్చు, ఒత్తిడులు ఉండొచ్చు, వైక్లభ్యాలు ఉండొచ్చు, ఉద్ధాన పతనాలు ఉండొచ్చు. వాటిని తట్టుకోవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యార్థి దశలో ఇక ఏ పని ఉండదు. చక్కగా గ్రంథపఠనం చేయడం, గురువుగారిని సేవించడం, చదువుకోవడం. అందుకే పిల్లలు అమ్మా నేను చదువుకుంటానమ్మా అంటే కాసేపు చదువొద్దులేరా సినిమా చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు. కాసేపు